వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి 357. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు? బాగున్నారా? 2 రకాల వంటలు చూపించబోతున్నా. ఈరోజు చికెను పూర్తిగా గ్రేవీ కాకుండా, పూర్తిగా సూపు కాకుండా వండి చూపిస్తా. చూడండి. బగారా రైస్, బాస్మతి రైస్తోని ఎలా చేసుకున్నాడో చూద్దాం. మరి లేట్ ఎందుకు, రండి. ఈ గ్లాస్తోని 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నా నేను. మీరు 2 అయినా పర్లేదు, 3 అయినా పర్లేదు, తీసుకోవచ్చు. నేనైతే 3 తీసుకుంటున్నా బాస్మతి రైస్. అది 2-3 సార్లు కడిగి మళ్ళీ వాటర్ పోసి ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకుందాం. ఇప్పుడు ఒక గంజు పెట్టుకొని ఆయిల్ పోసి అందులో మెంతులు, పచ్చిమిర్చి, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, 2 బగారా ఆకులు, బండ పువ్వు, చెక్క 1 ఇంచు, మిరియాలు 5-6, వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నా నేను ముందే. అది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు గోలించుకోవాలి. ఇప్పుడు అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్టు గోలిన తర్వాత వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు అది కాస్త గోలనివ్వాలి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. అందులో చికెన్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందే నేను సాల్ట్ సరిపడా వేసుకుంటా. సాల్ట్ వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. నేను ఎక్కువ మసాలాలు అయితే వాడట్లేదు. సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకుంటే చికెన్ పీస్కు ఉప్పు బాగా పట్టుకుంటుంది. మూత పెట్టుకొని మంట తక్కువ పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు అది 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత నేను 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నా. మీరు ఎక్కువ తినవల్ల అయితే ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ తినవల్ల అయితే 1 స్పూన్ తక్కువ వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్ల కారం వేసుకుంటున్నా. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. చల్లటి నీళ్ళు పోయట్లేదు, నేనైతే వేడి నీళ్ళు పోస్తున్నా. ఎందుకంటే కూర చాలా బాగా చక్కగా ఉడుకుతుంది వేడి నీళ్ళు పోస్తే. ఇంకోవైపు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ నేను ముందే కట్ చేసి ఉంచుకున్నా. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డ్ కలర్లో రావాలి ఆనియన్స్. అవి ఒక ప్లేట్లోకి తీసుకొని అవి పక్కకి ఉంచుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో ఆయిల్ పోసి పచ్చిమిర్చి వేసుకోవాలి. 3 బగారా ఆకులు వేసుకోవాలి. బండ పువ్వు వేసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. అనాస పువ్వులు 2, లవంగాలు 4-5 వేసుకోవాలి. యాలకులు 5 వేసుకోవాలి. మిరియాలు 5-6 వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. చాలా బాగుంటుంది బగారా రైస్కి. పుదీనాకు వేసుకోవాలి. ఇప్పుడు అవి వేగిన తర్వాత మనం బియ్యం దేంతోనైతే కొలత తీసుకున్నామో దాంతో నీళ్ళు కూడా కొలత తీసుకోవాలి. నేను 3 తీసుకున్నా కదా గ్లాసులు బియ్యం. ఇప్పుడు 6 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి అవి మరగనివ్వాలి. అవి మరిగిన తర్వాత మనం కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. అది బాగా కలపాలి. కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇంకోవైపు చికెన్ కర్రీ ఉడికింది. కసూరి మేతి, పుదీనా ఆకు, కొత్తిమీర ఆకు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపి దించేసుకోవడమే. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. పూర్తిగా పులుసు కాకుండా, పూర్తిగా గ్రేవీ కాకుండా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇంకోవైపు చూడండి, బాస్మతి రైస్ అయితే ఉడికింది. ఇప్పుడు దానిపైన
మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కసూరి మేతి వేసుకోవాలి. పుదీనా ఆకు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర ఆకు కూడా వేసుకోవాలి. నేను ఏ బటర్ కానీ నెయ్యి కానీ వాడట్లేదు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, ఎంత చక్కగా రైస్ కూడా ఉడికిందో. చికెన్ బగారా రైస్ రెడీ. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ దాకా చాలా బాగా చక్కగా తింటారు. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోకండి.